the future city. Telangana, with 16.5 trillion GDP, Hyderabad embarks on an ambitious journey, presenting Bharat Future City, a revolutionary urban marvel. South of Hyderabad, just 25 kilometers from Rajiv Gandhi International Airport, a 20-minute drive on the expressway reveals its rising skyline. Spanning 30,000 acres, Bharat Future City balances progress and nature, with 15,000 acres dedicated to green covers. It champions net zero vision through carbon neutral landscape, AI powered energy grids, advanced water management, and future ready mobility. Built on a structured grid, the future city seamlessly transitions into interconnected districts. గౌరవనీయులైన ముఖ్య అతిథి FCDA ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనాన్ని ప్రజాంకితం చేసి వేంచేస్తున్నారు మన ముఖ్య అతిథి ముఖ్యమంత్రి గారు. వారికి స్వాగతం పలికేందుకు మనమంతా సిద్ధంగా ఉన్నాం. భవిష్య నగర వైభవానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభావానికి మత్సు తునక ప్రపంచంలోని మేధావులు, సాంకేతిక రంగ ప్రముఖులు, నైపుణ్యాన్ని సొంతం చేసుకున్న యువతీ యువకులు, అద్భుతమైన భవిష్యత్తు కోసం మంచి చదువుకొని మంచి ఎత్తుకు ఎదగాలనే మంచి భావనలున్న విద్యార్థులు అందరూ మెచ్చుతునక ఈ భవనం మన తెలంగాణ అంటే జానపద కళలకు నెలవు, ఆదివాసీ కళలకు కొలువు. అటు జానపద, ఆదివాసీ, బంజారా కళారూపాలు, దప్పులు, డోళ్ళు, మన పల్లెల విన్యాసాలు, అవన్నీ తెలంగాణ కళని ప్రపంచానికి చాటి చెప్పే కళలు ఒక్కటొక్కటిగా మనల్ని అలరిస్తూ ఉంటాయి. భిన్నత్వంలో ఏకత్వంతో అలరారే భారతదేశం అనేక రాష్ట్రాల సమాహారం. ఈ ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక సర్వసత్తాక భారతదేశ సమాహారంలో తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలు జనని భారతి కంఠసీమలో మెరిసే సుమహారం. ఈ భవిష్య నగరం ఒక్క తెలంగాణకే కాదు, యావత్ భారతానికి, కేవలం దేశానికే కాదు, యావత్ ప్రపంచానికి ఒక ఆత్మవిశ్వాసపు దర్వాజాలు తెరుస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది కేవలం ఒక నగర నిర్మాణం కాదు, భవిష్యత్తును నిర్మించే మహా సంకల్పం. తెలంగాణ నుండి భారతానికి, భారతదేశం నుంచి ప్రపంచానికి ఆత్మవిశ్వాస సందేశం పంపుతోంది యావత్ తెలంగాణ యువత, తెలంగాణ నవత. తెలంగాణలో అనుభవం పండిన పెద్దలు వివిధ రంగాల్లో ఆధ్యాత్మిక, సామాజిక, విద్య, వైద్య, పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య, ముఖ్యంగా వ్యావసాయిక, చేతివృత్తి రంగాల్లో అనుభవం ఉన్న పెద్దలు ఎందరో ఉన్నారు. మరి అందరి శ్రమ ఫలమే మన తెలంగాణ బలం అని తెలియచేస్తూ ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలికేందుకు అందరూ రెడీగా ఉన్నారు కదా?
ప్రజాపాలన ప్రభుత్వం ప్రగతి ప్రణాళిక 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుంచి మహానగర స్థాయి దాకా వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ఎప్పటికప్పుడు పునఃసమీక్షించుకుంటూ లబ్ధిదారుల యొక్క సంతృప్తితో కూడిన గౌరవనీయులైన ముఖ్య అతిథి ముఖ్యమంత్రి గారికి మనమంతా స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు, ఆనరబుల్ స్పీకర్ గారు, ఆనరబుల్ ఎంపీస్, ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్, ఎందరో ప్రజా ప్రతినిధులు అందరకు ఈ వేదిక అభివాదాలతో ఆనందంతో స్వాగతం పలుకుతోంది. ఏమైంది సార్?